హీరో విలన్ కొట్టుకుని మధ్యలో ఏ మాత్రం సంబంధం లేని కమెడియన్ ని చంపేసినట్టయితే అయింది మన హీరో విశ్వక్సేన్ పరిస్థితి. నిన్న ఆయన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. దానికి చీఫ్ గెస్ట్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వచ్చి నిజంగా ఆయన సినిమా గురించి అలాగే విశ్వక్సేన్ గారి గురించి చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు. అలాగే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాకి మంచి పాజిటివ్ వైబ్స్ కూడా పెరిగాయి. కానీ నిన్న ఈవెంట్ లో ఒక బుద్ధి లేని మనిషి మాట్లాడిన మాటలకే ఈ రోజున హీరో కావచ్చు లేకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు అందరి ముందుకి వచ్చి సారీ చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అసలు ఏం జరిగిందంటే అసలు ఈ మధ్య 30 years పృథ్వీ గారు ఏ సినిమా ఆడియో లాంచ్ కి వెళ్ళినా సరే ఆయన సినిమా గురించి మాట్లాడటం మానేసి కేవలం ఒక పార్టీని టార్గెట్ చేసి మాత్రమే ఆయన స్పీచ్ అయితే ఇస్తున్నాడు. ప్రతి ఈవెంట్ లో మీరు చూసుకోండి, మన ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిన ప్రతి ఈవెంట్ లో కూడా ఇదే తంతు అయితే కంటిన్యూ అవుతుంది. ఆయన నిన్న ఈవెంట్ లో వైసీపీ పార్టీని అయితే టార్గెట్ చేసి ఆయన అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశాడు. అసలు ఆయన ఏమన్నాడంటే, మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. విన్నారుగా ఆయన అన్న మాటలైతే ఇవే. అసలు ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో ఆయన అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం అయితే లేదు. అఫ్ కోర్స్ అసలు 30 years పృథ్వీ గారిని నేను ఏ విధంగా బ్యాక్ అయితే చేయను. ఎందుకంటే ఆయన ఒక స్టాండర్డ్ లేని మనిషి. ఎందుకంటే ఈ రోజున జనసేన పార్టీలో ఉండి వైసీపీని తిట్టొచ్చేమో గానీ ఒకప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళి జనసేనాని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మనుషుల్ని నేనైతే అసలు బ్యాక్ చేయను. అసలు ఇలాంటి వాళ్ళని స్టేజ్ ఎక్కించి మైక్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు మీకు నిజంగా ఆ పార్టీ మీద కోపం ఉంది, మీకు నిజంగా చాలా ద్వేషం ఉంది, అది మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టుకోనో లేకపోతే మీ ఇంట్లోకి మీడియాని పిలుచుకోనో మాట్లాడాలి తప్ప ఇలా ఆడియో లాంచ్కి పిలిస్తే సినిమా గురించి మాట్లాడటం మానేసి ఒక పార్టీ గురించి ఒక లీడర్ని విమర్శించడం లేకపోతే ఒకళ్ళని మేకలతో పోల్చడం ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. అసలు సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడటమే కరెక్ట్ కాదు. అందులో ఈయన ప్రతి ఫంక్షన్ లో కూడా పని కట్టుకుని మరి ఆ 11 సీట్లు 150 సీట్లు దీని గురించే మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన హ్యాపీగా స్టేజ్ ఎక్కాడు, మైక్ తీసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు అయితే వాగాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు బలైంది ఎవరో, ప్రొడ్యూసర్, హీరో. అసలు నిన్న రాత్రి నుంచి కూడా మీరు చూసుకుంటే లైలా సినిమాకి ఇప్పటి వరకు నెగిటివ్ అంత ఇదిగా అయితే లేదు. కానీ బాయ్కాట్ లైలా అనే ట్యాగ్ తో ఒక 25,000 ట్వీట్స్ అయితే ఇప్పుడు ట్విట్టర్ లో అయితే ట్రెండింగ్ అయితే అవుతున్నాయి. దానికి కారణం ఎవడో, ఇప్పుడు ఆయనకి ఏమవుదో వ్యాఖ్యలు చేసి చక్కగా హ్యాపీగా ఇంటికెళ్ళి అయితే పడుకుంటాడు. ఇక్కడ నష్టపోయేది ఎవరో, ప్రొడ్యూసర్, హీరో. ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఇందాకడే మన హీరో విశ్వక్సేన అలాగే లైలా ప్రొడ్యూసర్ అయిన సాహు గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళు చాలా క్లియర్ గా అయితే చెప్పారు. ఏం చెప్పారంటే వైసీపీ పార్టీ వాళ్ళకి అలాగే ఈ వాక్యాల వల్ల బాధపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హీరో విశ్వక్సేన్ అయితే మీడియా వాళ్ళ అందరి ముందు అయితే డైరెక్ట్ గా సారీ అయితే చెప్పాడు. ఇంకా ఎవరో చేసిన తప్పుకి మా సినిమాని అయితే చంపొద్దని, అదంతా మా కంట్రోల్లో లేకుండా జరిగిందని, ఇంకా నిజం చెప్పాలంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు హీరో విశ్వక్సేన్ గాని లేకపోతే ప్రొడ్యూసర్ గారు గాని అక్కడైతే లేరంట. ఎవరో గెస్ట్లు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకుంటాకైతే వాళ్ళైతే వెళ్ళారంట. వాళ్ళు గనక అక్కడ గనక ఉండుంటే వెంటనే స్టేజ్ పైకి అయితే వెళ్ళి ఆయన దగ్గర నుండి మైక్ ని అయితే తీసుకునే వాళ్ళం అని విశ్వక్సేన్ అయితే క్లారిటీ అయితే ఇచ్చాడు. అసలు అలా మాట్లాడిన వ్యక్తికి నాకు సంబంధం లేదని, ఆయన కేవలం సినిమాలో ఒక పాత్ర మాత్రమే చేశాడని, ఇంకా సినిమా అది విశ్వక్సేన్ గారి సినిమా ఈవెంట్ లో అలా మాట్లాడటం వల్ల ఇప్పుడు వచ్చి సారీ చెప్తున్నామని ఆయన అయితే క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకు ఇప్పుడు హీరో కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు అందరి ముందుకి వచ్చి దోషుల్లాగైతే నిలబడి సారీ చెప్పాల్సి వచ్చింది. అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? ఒకరు నోటు దోల వల్ల. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫంక్షన్ లో ఇలాంటి నోటు దోల ఉన్న వాళ్ళని అయితే ఖచ్చితంగా దూరం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని తిడతారు, ఒక 4 రోజుల తర్వాత పార్టీ మారిపోయి ఇప్పుడు పొగిడిన పార్టీనే మళ్ళీ తిట్టొచ్చు. మనం ఏం చెప్పలేం. వాళ్ళు బానే ఉంటారు. ఇక్కడ బలి అయిపోయింది ఏంటి? సినిమా. ఎందుకంటే ఇప్పుడు సినిమా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక యావరేజ్ సినిమా అయితే అసలు బతకట్లేదు, థియేటర్లో అసలు ఆడట్లేదు. ఎందుకంటే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇంకా ఓటీటీలు పక్కన పెడితే సినిమా రిలీజ్ రోజే హెచ్డి ప్రింట్లు అయితే లీక్ అయిపోతున్నాయి. అది మొన్న వచ్చిన గేమ్ చేంజర్ కావచ్చు, నిన్న వచ్చిన తన్నేలు కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రిలీజ్ రోజే హెచ్డి ప్రింట్లు బయటకు వచ్చేస్తున్నాయి విత్ హెచ్డి క్వాలిటీతో. అంత దౌర్భాగ్యమైన స్థితిలో సినిమా ఉన్నప్పుడు
ఇలాంటి నోటి దోళ్ళు కూడా కొద్దిగా తగ్గించుకుంటే మంచిదని నాకైతే అనిపించింది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.